సో మల్లన్న మేము అందరం కలిసి ఒక 2.5 years బ్యాక్ ఒకరోజు కూర్చొని మాట్లాడుకుంటూ ఇట్లా ఆట తానా ఇవన్నీ ఉన్నాయి. సో మన దగ్గర ఎందుకు ఇట్లాంటి ఆర్గనైజేషన్ మంచిది పెట్టుకోకూడదు అని చెప్పేసి అప్పుడు మేము అందరం కలిసి ఒక 1 week 10 days కూర్చొని మాట్లాడి సో ఇది స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్లో వచ్చేసి అమెరికాలో ఆల్మోస్ట్ 50 స్టేట్స్లో ఉన్నాయి. తర్వాత మన దగ్గర 33 డిస్ట్రిక్ట్స్లో ఉన్నది. ప్లస్ ఆల్ ఓవర్ కంట్రీ ఆల్ ఓవర్ వరల్డ్లో సో థాయిలాండ్ తర్వాత ఇంగ్లాండ్ ఎక్కడ ప్రతి ప్లేస్లో ఉంది మనది జీటీఏ. సో జీటీఏ ఉద్దేశం ఏంటంటే ప్రతి కార్నర్కి మనం తెలిసిపోయేటట్టు ఉండాలి. మన వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ కనెక్టివిటీ ప్లస్ ప్రతి మన డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరికి అంటే 70 years నుంచి ఏ ఆర్గనైజేషన్ కూడా ప్రతి ఊర్లో ప్రతి డిస్టిక్లో ఉన్న ఆర్గనైజేషన్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మా ఊరు పోయినా కూడా మీ ఊరు పోయినా కూడా మీ డిస్టిక్ పోయినా కూడా ఎక్కడైనా అట్లాంటి ఆర్గనైజేషన్ చాలా తక్కువ ఉన్నాయి. సో మన ఆర్గనైజేషన్ ఏంటంటే ప్రతి ఊరికి ప్రతి డిస్టిక్కి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే మన ప్రెసిడెంట్ ఉన్నారు, మన చైర్మన్ ఉన్నారు, లేకపోతే యుఎస్లో ఏదైనా అర్జెంట్ అవసరం ఉన్నది, లేకపోతే సింగపూర్లో అవసరం ఉన్నది, ఎక్కడ అవసరం ఉన్నా కూడా వీ కెన్ కనెక్ట్. సో మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ సపోజ్ మా ఊర్లో స్కూలు చాలా బాగా లేకుండే, ఆల్మోస్ట్ అందరూ ఒక 20 kilometers బస్సులో వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్లో. మా ఊర్లో ఉన్న స్కూల్లో చాలా చిన్న చిన్న బీదోళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మేము మొత్తం ఉన్న స్కూల్ మొత్తం చేయించిన తర్వాత కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. సో వాళ్ళు చదువుకోవడానికి లేకపోతే అవకాశం లేదనుకోండి ఏం చేస్తారు, వాళ్ళు స్కూల్కి రాకుండా వెళ్ళిపోతారు. సో మనం బాగుపడ్డాం, అదే ఊర్లో చదువుకొని అదే స్కూల్లో చదువుకొని మనం బాగుపడ్డాం. మనం నలుగురికి హెల్ప్ చేసినాం అనుకోండి, దట్ విల్ బి యూస్ఫుల్. అట్లీస్ట్ కొంతమందికైనా ఈ అవకాశం దొరుకుతుంది. ఆ తర్వాత రెండోది ఏంటంటే ఇటువంటి ఆర్గనైజేషన్స్ వల్ల ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవుతారు ఎక్కువ. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ మనం ట్రై చేస్తున్నాం అనుకోండి, మనం కొంచెమే సహాయం చేయగలిగినాం, బట్ చాలా సహాయం చేద్దాం అనుకున్న వ్యక్తికి ఆయనకి ఇంత ఎక్స్పోజర్ ఉండదు. ఎక్కడికి పోయి చేయాలి, ఎవరితో చేయాలి, ఎవరు చేస్తారు, సో నా డబ్బులు నేను ఎవరికి ఇచ్చిన ఖర్చు సరిగా పెట్టరా లేకపోతే ఎక్కడ మనం ఖర్చు పెట్టాలి అనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. ఎప్పుడో ఒకసారి ఆలోచన వస్తుంది ఆయనకు, మంచి కూర్చున్నప్పుడు, ఎవరో బాధపడ్డప్పుడు, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అది వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడు ఆయనకి ఏమవుతుందంటే నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ అనమాట. ఆ టైం అప్పుడు మన అటువంటి వాళ్ళం ఎవరైనా దొరికినామనుకోండి, సపోజ్ మళ్ళీ అటువంటి వాళ్ళు లేకపోతే ఎవరు పరిచయం ఉంటే వాళ్ళతో నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి వస్తారు ముందుకు అనమాట. అట్లా ఇది స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మన దగ్గర ప్రతి దగ్గర 33 డిస్ట్రిక్ట్లో అందరు ఎంతూజియాజంతో పనిచేయడానికి ఎవ్రీబడి ఈజ్ రెడీ అనమాట. ప్రతి యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇంత మంచిగా చేస్తున్నారు, ఇక్కడ లోకల్లో చేస్తున్నారు అని చెప్పేసి లాస్ట్ 2.5 years నుంచి మాకు వచ్చే ఇన్పుట్స్ ఇట్లా చేయండి అని చెప్పడం. సో ఇదంతా మనకేందంటే గ్రోత్ అవ్వడానికి. సో దిస్ ఈస్ ద సెకండ్ ఇయర్ ఓన్లీ. సో అనదర్ మనం 30 years 40 years 50 years పోయేసరికి ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ 1 లక్ష 2 లక్షల మంది అయ్యేటట్టు చూసుకుంటే ఏమవుతుందంటే అట్లీస్ట్ కొంచెం ఎవ్రీబడి ఒక 1000 rupees per month కూడా హెల్ప్ చేసారు అనుకోండి. ఈ రోజు ఉన్న పరిస్థితిలో 1000 రూపాయలు ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్, పెద్ద అమౌంట్ కాదు. సో అందరం చేసినాం అనుకోండి, ఒక 30,000 మంది 40 మంది అయినాం అనుకోండి, ఒక 3 crores 4 crores 5 crores అట్లా వస్తుంది. సో ఎవ్రీ చిన్న పల్లెటూరుకి వాళ్ళకి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, లేకపోతే లాస్ట్ టైం మేము జీటీఏ తరఫున ఒక డాక్టర్ గారు లాస్ట్ టైం మేము ఒకటి ఆపరేషన్ చేయించినాం, ఒక హార్ట్ ఆపరేషన్ చిన్న అమ్మాయికి. సో అట్లాంటివి ఏదో రకంగా హెల్ప్ అవుతుంది కదా, దానికోసం ఇది ఆర్గనైజేషన్ మనం పెట్టింది. సో దీన్ని మనము అందరం కలిసి ఏ స్టేజ్కి తీసుకుపోవాలంటే మ్యాక్సిమం హై లెవెల్కి తీసుకుపోయేటట్టు అందరం ట్రై చేద్దాం. మన అభిషేక్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఈజ్ ఎ వెరీ డైనమిక్ లీడర్, నో డౌట్ ఎట్ ఆల్. ఈజ్ వెరీ ఎంతూజియాస్టిక్. ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీస్ ఆర్ దేర్. హీజ్ ఏ విత్ పార్ట్నర్ విత్ దేవరకొండ and he's in all organizations also. Very nice, no doubt at all. సో అటువంటి యంగ్స్టర్స్ బాగా పనిచేసే వాళ్ళు మనకు కావాల్సి వస్తుంటుంది ఇంకా ఫ్యూచర్లో. సో అందరం మనం ఎంత వీలైతే అంతమందిని కనెక్ట్ చేసుకొని, అంతమందిని జాయిన్ చేసుకొని, అంత పని చేసుకుంటూ పోతూ ఉంటే వీ కెన్ హెల్ప్ ఈచ్ టుగెదర్ అనమాట. ప్రతి ఒక్కరికి ఒకరు ఏదో రకంగా ఉపయోగపడుతూ ఉంటారు. సో ఎవరు ఈయన నాకు ఉపయోగపడడు అనేది, ఒక మనిషికి ఉపయోగపడడం అనేది కంపల్సరీ ఉంటుంది ఏదో రకంగా. ఈ రోజు ఉపయోగపడకపోవచ్చు, మేబీ 10 years తర్వాత ఉపయోగపడవచ్చు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు అనుకోండి, అరిట్ హాస్పిటల్ ఉన్నది. సో ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మనకు రూమ్స్ దొరకలేదు, లేకపోతే బెడ్ దొరకలేదు, లేకపోతే మంచి డాక్టర్ ఎవరో తెలియదు, మనకి ఎవరు కనెక్టెడ్ కావాలో తెలియదు, ఇమీడియట్గా సార్కి మెసేజ్ పెడితే వాళ్ళ దగ్గర ఉన్న పిఆర్ఓ ఉంటారు, ఇమీడియట్గా వాళ్ళ నెంబర్ మెసేజ్ పెడతారు, ఇమీడియట్గా మనం పోయి చూసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్.
టాప్ మోస్ట్ హాస్పిటల్ అనమాట. ఇప్పుడు మనం ఎవరినైనా అంత పెద్ద వ్యక్తిని కలవాలంటే వీ క్యాంట్ గో అండ్ వీ క్యాన్ డైరెక్ట్గా పోయి కలవలేం. సో ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకదు, ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు, ప్లస్ ఆయన హీ విల్ నాట్ రెస్పాన్స్ ఆల్సో అస్. సో అట్లా మన గ్రూప్లో ఆల్మోస్ట్ టాప్ క్రీమ్ ఆఫ్ ది పీపుల్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ, చాలామంది మీరు చూస్తూ ఉంటారు గ్రూప్లో. సో అట్లా అనమాట. మంజులారావు గారు ఉన్నారు, ఆమె ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్, చాలామందిని కనెక్ట్ చేయడం, అందరితో మాట్లాడటం, అందరినీ చేయడం. సో అట్లా ప్రతి ఒక్కరు, ప్రతాప్ రెడ్డి సాబ్ కూడా అట్లనే సపరేట్గా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకొని మన ఆర్గనైజేషన్ ఎట్లా డెవలప్ చేయాలనేది చూడడమే దీని యొక్క ముఖ్య లక్షణం, అంతే. సో అందుకోసమనే అందరిని మనం కనెక్ట్ చేసుకునేది. సో రేపు పొద్దున 27th 28th రోజు కూడా మనకి ఎవరెవరైతే మంచి యూస్ఫుల్ ఉంటారో, బాగా పనిచేయగలుగుతారు, రేపు పొద్దున మన సొసైటీకి ఉపయోగపడతారు, మన తెలంగాణకు ఉపయోగపడతారు, అటువంటి వాళ్ళందరినీ మనం అందరం తీసుకురావాల్సి వస్తుంది. సో 27th 28th ఈస్ ద మెగా ఈవెంట్, ఫస్ట్ టైం జరుగుతుంది. సో కాబట్టి మనందరం కూడా కంపల్సరీ ఆ రోజుకి బాగా ప్రిపేర్ అయ్యి రావాల్సి వస్తుంది. అందరం మంచిగా ఆర్గనైజ్ చేద్దాము. దిస్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ ఉన్న ఆర్గనైజేషన్లో అన్నిటికంటే కూడా ద బెస్ట్ ఆర్గనైజ్ చేయాలనేది ఒక్కటే మా కాన్సెప్ట్, అది తప్ప ఇంకా వేరే ఏం లేదు. ప్లస్ మనం ఎంత ఉపయోగపడతాం అనే దాన్ని కూడా, సొసైటీకి ఎంత ఉపయోగపడతాం అనేది కూడా ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య లక్షణం అనమాట. సో అది మెయిన్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న, థ్యాంక్ యూ.